మరొక పర్యాయము మరలా ఈ సమయమున వాక్యంతో మరి అందరినీ కలుసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి దేవునికి నా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు ఆలకిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. మరి యొక్క సమయమును మరొక పర్యాయము మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి, మీ వాక్య విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు అనుగ్రహించిన సమయమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. గ్రంథం మీది, జ్ఞానం మీది, సమస్తం మీది. ఈ గ్రంథాన్ని మేము పరిశీలన చేయించుండగా మీ ఆత్మ సహాయాన్ని గ్రహించండి. మరి తండ్రి, ప్రకటన గ్రంథంలో ప్రభువా కొన్ని విషయాలు నేర్చుకుని ఆశపడుతున్నాం. మీ ఆత్మ సహకారాన్ని అనుగ్రహించి వినుచున్న వారికి వినిబుద్ధిని గ్రహించగల మనసు వారికి అనుగ్రహించమని చెబుతున్న మాలో మీరుండి మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామమును మరొకసారి మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ప్రకటన గ్రంథం యొక్క సారాంశం గురించి కొన్ని విషయాలు నిన్నటి దినాన్న మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఆసియాలో ఉన్న 7 సంఘాల గురించి, మరి క్రీస్తు యొక్క ఔన్నత్యం గురించి, మరి రాజ్యం గురించి మరి గతించిన కాలంలో నిన్నటి దినాన అనేక విషయాలు నేర్చుకున్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథం మరి వివరిస్తుండగా లేదా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తుండగా మరి వీటిని అన్యతగా భావించవద్దు. ఎందుకంటే పరిశీలన చేసి ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాము కనుక ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే దయించి ప్రేమతో తెలియపరచాలని నేను కోరుతున్నాను. ఒకవేళ ఏదన్నా నాకు తెలియని విషయం ఉంటే మరి తెలియపరిస్తే నేను తెలుసుకుని నేర్చుకోవడానికి కూడా నేను సిద్ధపడి ఉన్నాను. అయితే మరి గ్రంథం మరి పరిశీలన చేద్దాం. మరి మొదటి అధ్యాయాన్ని మరి గత నిన్నటి దినాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఇవన్నీ కూడా క్లుప్తంగా అంటే 22 అధ్యాయాల చరిత్రను మరి క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను తప్ప ఆ విషయంలో ఏదన్నా కొంచెం నేను ముందుకు వెళ్ళినా దాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే వచ్చిన మాట్లాడుకోవాలి. అసలు ఆ వచ్చినతో మాట్లాడాలన్నా మనకు సంవత్సరం కూడా సరిపోతుంది. అయితే మరి ప్రాముఖ్యమైన విషయాలు ఎందుకంటే మనం ఎదరికెళ్ళాక తెలిస్తే ఈ ప్రకటన గ్రంథం యొక్క తెలియపరచడానికి కారణం ఏంటంటే లోకంలో 666 గురించి, అలాగే 24 పెద్దల గురించి, 4 జీవుల గురించి, 7 తెగుల గురించి, 7 శ్రమల గురించి ఇలా ఎదరు మనకు పరిచయం వస్తాయి. అయితే ఆ పాఠాలు చెప్పినా అది అర్థం కావు కనుక ఇక్కడి నుంచి మనం ప్రారంభం నుంచి మనం ముందుకు వెళితే ఖచ్చితంగా ఆ పాఠాలు మీరు గ్రహిస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రకటన గ్రంథం యొక్క ఆ విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. దయించి దీన్ని అర్థం చేసుకోండి. కనుక ఇది అన్యత భావించొద్దు. అలాగే సోదరులు కూడా ఫోన్ చేసి మంచి విషయాలు చెప్పారని తెలియపరుస్తున్నారు. అందుని బట్టి వారిని కూడా అభినందిస్తున్నాను. అలాగే ఇంకా ఏదైనా నాకు తెలియని విషయం ఎవరైనా చెప్పారు నేను నేర్చుకుంటాను. ఎందుకంటే అందరూ విద్యార్థులే కనుక ఎవరు కూడా అతిశయించడానికి అవకాశం లేదు. కనుక ఇప్పుడు దయించి మరి ప్రాముఖ్యమైన విషయానికి మనం వెళ్దాం, సమయం లేదు కనుక. ప్రకటన గ్రంథం నేను గత నిన్నటి దినాన్ని చెప్పినట్లుగా ఆసియాలో ఉన్న 7 సంఘాలకు చెప్పిన మాటలు ఇవి. ఆ 7 సంఘాల గురించి మరి గత నిన్నటి దినాన్ని తెలియపరిచాడు. ఇప్పుడు 2వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్దాం కనుక మళ్ళీ నిన్నటి విషయాలు మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తే సమయం సరిపోదు కనుక దీన్ని అర్థం చేసుకొని 2వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట ఇలా వ్రాయబడి ఉంది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. ఎఫెసులో ఉన్న సంఘం అంటే ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘం. ఎవరి సంఘం అంటే ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘానికి దూతకు ఎలా రాయము. ఆ దూత ఎవరయ్యా అంటే అక్కడున్న సేవకుడు, సువార్థికుడు. కనుక ఇప్పుడు ఆ సంగతి దూతకు చెప్తే ఇప్పుడు దూత సంఘానికి తెలియపరుస్తాడు కనుక ఆ మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతున్నాను. దయించి అర్థం చేసుకోండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే ఎవరు అతను అంటే క్రీస్తే. ఇప్పుడు సంఘం గురించి మాట్లాడుతున్నాడు 2వ వచనంలో. నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నీ నెరుగుదును. అంటే సంఘానికి చేస్తున్న ప్రతి పనిని ప్రభు చూస్తున్నాడు అనమాట. కష్టాన్ని చూస్తున్నాడు, క్రియను చూస్తున్నాడు, సహనాన్ని చూస్తున్నాడు. కనుక మనం ఎవరు చూస్తలేదు అనుకోవద్దు దయించి. కనుక ఇది నేను చూస్తున్నానని మాట ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు కనుక. అలాగే నీవు దుష్టులను సహింపలేవనియు అండర్లైన్ చేసుకోండి. సంఘం ఎవరిని సహించలేకపోతుందంట? దుష్టులు అంటే ఆ కాలంలో కూడా ఉన్నారు.
అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అంటే తప్పుడు వాదం వచ్చింది. అంటే అపోస్తులు కాదు, అంటే యేసుప్రభు ఏర్పరచుకున్న అపోస్తులు కాకుండా దొంగ అపోస్తులు వచ్చారు. ఇది కొరింథీ పత్రికలో కూడా మనకు తెలియపరుస్తూ ఉంటాయి. అంటే అప్పటి కాలంలోనే ఈ తప్పుడు బోధ అనేది వచ్చింది. ఎప్పుడు కూడా ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, అది ఎక్కడ ఉన్నదో సహజమే. అలాగే ఆ అబద్ధ బోధకులు కూడా సంఘం ఏం చేసిందంటే కనుగొంది. అలాగే ఈరోజు సత్యాన్ని కనుగొనటమే కాదు, సంఘం అసత్యం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది. ఎందుకంటే అసత్యం తెలుసుకోలేదనుకోండి సత్యాన్ని పాడు చేస్తుంది. అందుకే పులిసిన పిండి ముద్ద చిన్న ముద్ద చాలు కదా, పులిసిన పిండి అంతా పులియని పిండిని కూడా పులిసిన పిండి ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. కనుక అసత్యమైన బోధ అది కొద్దిదైనా చాలు, కనుక సంఘం పాడైపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అంటే ఎంత ప్రయాసపడినా పాపం సంఘం ఓర్పుతో సహనంతో ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాయి. తర్వాత 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. అంటే సంఘం అన్ని విషయాల్లో గొప్పగా ఉన్నది, కానీ ప్రేమ అనే విషయంలో అది కొంచెం విడిచిపెట్టినట్లుగా లేఖని తెలియపరుస్తున్నాయి. కనుక ఇప్పుడు మనం ఇక్కడ ప్రకటన గ్రంథం 7 సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఆ 7 సంఘాలకే లోపాలు చెప్పాడు, వారు చేసే ప్రయాసను చెప్పాడు, వారు చేసే ప్రయాసని అభినందించాడు. లోపాలను సరి చేసుకోమని దేవుడు ఆ ప్రభు వారు అవకాశం ఇచ్చాడు. అంటే మారు మనసు పొందండి అంటే సంఘం ఒకవేళ ఇంకా లోపాలు ఉంటే ఆ లోపాలు కూడా సరి చేసుకోవడానికి కూడా ప్రభు అవకాశం ఇచ్చినట్లుగా మనం 7 సంఘాల గురించి కూడా మనం నేర్చుకుంటాం ఎదరా. అంటే ఇప్పుడు ఎవరో గొప్పవారు కావు, అయితే లోపాలు ఉంటాయి. ఇప్పుడు లోపాలు ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి, లోపాలు సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అంటే సంపూర్ణతలోనికి మన పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. కనుక బాప్తిసం పొందినంత మాత్రం అందరూ పరలోకం వెళ్ళరు. మనలో పరివర్తన రావాలి, ఆత్మపూర్ణులై ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం మార్చబడాలి. కనుక వీళ్ళకి మొదట ఉన్న ప్రేమను ఏం చేశారంట, విడిచిపెట్టారు. కనుక బైబిల్ ముఖ్యమైన మాట ఏంటంటే ప్రేమే శాశ్వత కాలం ఉండేది. అటువంటిది క్రైస్తవులు కూడా ప్రారంభంలో చాలా ప్రేమ ఉంటుంది, బాప్తిసం పొందినప్పుడు లేదా ప్రారంభంలో చాలా ప్రేమ ఉంటుంది. అది చివరికి వచ్చాక ఏమవుతుందంటే ఆ ప్రేమ ఏమవుతుంది, సన్నగిలిపోతుంది. అలాగే క్రైస్తవులు కూడా ఈరోజు గొప్ప సంఘాలు ఉండొచ్చు, గొప్ప పని చేసేవారు ఉన్నారు, ధనంతో చేసేవారు ఉన్నారు, గొప్ప కార్యాలు చేసేవారు ఉన్నారు, కానీ సహోదరుని ప్రేమగా మాట్లాడేవారు కూడా ఉండరు. గమనించాలి, ఇప్పుడు ప్రేమ చాలా గొప్పది. ఇప్పుడు ఎంత గొప్ప పని చేసిన సంఘం ప్రేమను విడిచిపెట్టావు కనుక ఆ ప్రేమను అదే చెప్తున్నాడు ఆయన, నీ ఆ తొప్పోటి మోపాడంట ఆయన. నీవు ఏ స్థితిలోని పడుతూ అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చెయ్యి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి అంటే అవకాశం ఇచ్చాడు. నువ్వు మళ్ళా ప్రేమలో ఎదిగితే మంచిది, లేదా నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని చెప్తున్నాడు. అంటే అవసరమైతే ఏం చేస్తాడో ఆ సంఘాన్ని ఆయన స్వీకరించడం, దాని అర్థం అది. అవసరమైతే అందులో ఉన్న వెలుగును ఆయన తీసేసుకుంటాడు. దాని అర్థం ఏంటంటే మరలా చెప్పాలంటే మళ్ళీ లోక సంబంధులు కానీ, అంటే తెలుసుండి కూడా దైవవాక్యాన్ని తెలుసుండి కూడా అని చెప్పిన ఆజ్ఞను మనం పాటించలేదు అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ ఒక్కటి నీలో ఉంది, అవి ఒక్క తప్పే ఉందట. ఆ తర్వాత నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు అంటే అప్పటికదో బోధ ఉంది. నికోలాతాయిలు అనే క్రియలు అది మనకి కింద పెర్గంలో మళ్ళీ మనకు కనపడుతుంది. అది పెర్గం సంఘంలో ఉండగా అంటే తప్పుడు బోధన క్రియలు కూడా ద్వేషించావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. అంటే ఇప్పుడు సంఘంతో చెప్పేది ఎవరయ్యా అంటే ఆత్మ, పరిశుద్ధాత్ముడు. కనుక ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు అంటే ఆయన మాట వెళ్ళలేదంటే అది చెవిటోడు అని అర్థం. తర్వాత జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ ఈ 7 సంఘాల్లో మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఉండాలి. ఇక్కడ జయించు వానికి అన్న మాట వాడాడు. చాలామంది ఈ మాటను కొందరికి అర్థమైంది, కొందరికి అపార్థమైంది. అరే బాప్తిసం పొందేశాం కదా మనం జయించేసాం కదా అన్న మాట చాలామందికి ఉంది. యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం,
దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే బాప్తిసం ద్వారా లోకమును జయించుదురు. అంటే ఆల్రెడీ బాప్తిసం పొందితే ఏం చేస్తున్నట్టు? లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. అంటే ఎలా జయించావయ్యా అంటే యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొందటం వల్ల నువ్వు నూతన సృష్టిలోకి ఎప్పుడైతే వచ్చావో ఆల్రెడీ లోకాన్ని ఏం చేసావు? జయించావు. కానీ జయించిన నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంకా లోకంలోనే ఉన్నావు. అంటే ఇంకా దేవుని దగ్గరికి నువ్వు ఇంకా చేర్చబడలేదు కనుక ఇంకా నువ్వేం చేస్తూ ఉండాలి? జయిస్తూ ఉండాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆల్రెడీ ఓ విధంగా చెప్పాలంటే నువ్వు అంటే రన్నింగ్లో ఉన్నావు, పరుగు పందులో ఉన్నావు, నువ్వు ఇంకా గోల్ చేరుకోలేదు, నువ్వు బహుమానం దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేసుకున్నామంటే గెలిచేసాం అన్న భావాలు ఎప్పుడు రాకూడదు. నేను గెలిచాను నువ్వు చెప్పుకోకూడదు. ఆయన అలా అక్కడికి వెళ్ళాక బహుమానం పొందుకున్న తర్వాత ఆయన అంటాడు, బహుమానం పొందుకున్న తర్వాత ఇంకా పొందుకోలేదు, పొందుకునే భాగ్యంలో పెట్టాడు మనల్ని. సరే కనుక ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి దేవుని పరదేశు, రెండు జీవవృక్ష ఫలములు. అసలు జీవవృక్షం ఒకప్పుడు ఎక్కడ ఉందయా అంటే ఏదైనా తోటలో ఉంది. అంటే ఏదైనా తోటలో ఉన్న ఆ ఫలము మరి ఆదాము తినకుండా దేవుడు ఏం చేశాడు? దాన్ని బంధించడం జరిగింది, మరుగుపరిచాడు. మనకు తెలుసు అది దేవదూతలో భద్రపరిచాడు. అయితే ఇప్పుడు జయించువాడు దేవుడి పరదేశులో ఉన్న అన్నమాట వాడాడు. దేవుడు పరదేశులు ఎవరున్నారు? సిలువ మీద దొంగ యేసు ప్రభుని సిలువేస్తున్నప్పుడు ఆయన కుడి ప్రక్కన ఉన్న దొంగ అన్నాడు కదా, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను చేర్చుకోమని చెప్పాడు కదా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో పరదేశులో ఉందువు అన్నాడు. అంటే ఇప్పుడు పరదేశం అనేది ఎవరయ్యా అంటే నీతిమంతులు ఉండే ఒక స్థలం. అంటే ఇప్పుడు ఆ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలోకి వెళ్ళాడు. గమనించాలి. ఇప్పుడు పరదేశంలో ఎవరున్నారయ్యా అంటే క్రీస్తు. ఇప్పుడు ఆ పరదేశంలో ఉన్న ఆ క్రీస్తు ఇక్కడ జీవవృక్ష ఫలము, జీవం ఇచ్చింది ఎవరో? క్రీస్తు. కనుక ఇప్పుడు జయించువాడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును వారు భుజింప నీతుడు. దాని అర్థం ఏంటంటే ఇక వారికి ఎప్పటికే మరణం లేదు. ఆదాముతో అన్నాడు కదా, ఈ ఫలం తినేవాడు నిరంతరం జీవిస్తాడు అన్నాడు కదా. ఆదాము దాన్ని తినే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు జయించువాడు ఏం తినే అవకాశం ఉంది? జీవవృక్ష ఫలం తినే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది ఎఫెసీ సంఘానికి చెప్పిన మాట. దయించి దీన్ని అర్థం చేసుకోండి. కనుక అక్కడ ఉన్న లోపం ఏంటి? ప్రేమ. అలాగే వారు చేసిన క్రియలన్నీ బాగున్నాయి. కనుక ఆ ప్రేమ మనం ఇప్పుడు మన సంఘ పరిచయంలో ప్రేమ లేదనుకోండి, దాన్ని మనం ఏం చేసుకోవాలి? ఆ ప్రేమను మనం సరి చేసుకుని దేవుడు కోరుకునే ఆ మొదటి ప్రేమను మళ్ళీ మనం కనపరచవలసిన బాధ్యత సంఘం మీద ఉంది. సువార్థికుడి మీదే కాదు, సంఘం మీద ఉంది. ఇది సంఘానికి చెప్తున్న మాటలు. అందుకని నేను దినాన్ని చెప్పాను, ఏ ప్రకటన గ్రంథం లోకానికి కాదు, సంఘానికి చెప్తున్న మాటలు. ఇప్పుడు ఈ మాటలు వింటున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎఫెసీలో ఉన్న సంఘం, ఇప్పుడు మనం చేస్తున్న పరిచర్య సంఘం అలా ఉందా లేదా? ఇంకా తప్పుడు బోధలో ఉన్నావా? ఇంకా సహనం లేదా? మంచి క్రియలు లేవా? ఇవి సరి చేసుకుంటూ ఉండాలి. ఇంకా దేవుడు మనకి ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే మారు మనసు పొందండి, ఆ లోపాన్ని సరి చేసుకోండి అని తెలియపరుస్తున్నాడు ఇక్కడ. కనుక ఎఫెసీ సంఘంలో ఉన్న లోపం ఏంటయ్యా అంటే ప్రేమ. జయిస్తే ఇస్తా అన్నాడు, పరదేశంలో ఉన్న జీవవృక్షాన్ని ఇస్తా అన్నాడు. గమనించాలి. ఇంకా వీళ్ళు పరలోకి వెళ్ళ సుమా, రైట్, క్రైస్తవుడు సంఘంలో ఉన్న వ్యక్తి, రైట్. అయితే మన జీవం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది, రైట్. ఇది ఎఫెసీ సంఘం గురించి చెప్పబడిన మాట, అంటే క్లుప్తంగా చెప్తున్న సుమా, రైట్. రెండవది 8వ వచనం గడిపోతాం. ఇక్కడ స్మోర్నాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. రెండో సంఘం ఏంటి? స్మోర్ణ. గమనించాలి, స్మోర్ణ. ఇది అక్కడ అంటాడు, మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ఎవరు అక్కడ? క్రీస్తే. దాన్ని అర్థం చేసుకోండి అమ్మ. మరలా బ్రతికిన వాడు ఎవరయ్యా అంటే మృతుడే, మరలా బ్రతికిన వాడు ఎవరయ్యా అంటే క్రీస్తే. అక్కడ అంటాడు ఆయన, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అండర్లైన్ చేసుకో. అంటే స్మోర్ణాలో ఉన్న సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉందంట? నీ శ్రమను చూశాడంట, దరిద్రతను చూశాడంట, నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. అంటే దరిద్రుడు ధనవంతుడు ఎలాగవుతున్నాడో గమనించాలి. దరిద్రుడు ఎలా ధనవంతుడు అవుతున్నాడో ఒక మాట చూపిస్తాను. దాన్ని మీరు కొరింథీ రెండో పత్రిక 8వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నా. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తును కృపను ఎరుగుదురు కదా,
ఆయన ధనవంతుడయుండియు, ఎవరో యేసుప్రభు, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. గమనించాలి. ఇందాకేమని చెప్తున్నాడు స్మోరలో ఉన్న వారికి అంటే వారు శ్రమలోను దరిద్రతలో ఉన్న సంగతి ప్రభుకు తెలుసంట. ఆయనను నువ్వు ధనవంతుడివే. ఎలా ధనవంతుడయ్యాడు? క్రీస్తులో ఉన్నాడు గనక క్రీస్తులో ఉన్న క్రీస్తును నమ్మటం వల్ల అతడు ధనవంతుడే. అంటే బాహ్యంగా దరిద్రుడేమో కానీ ఆత్మ విషయంలో ధనవంతుడు. అంటే పరలోకానికి వెళ్ళేంత ధనవంతుడు ఇతను. ఎవరో క్రైస్తవుడు. కనుక గమనించాలి, యేసుప్రభు లోకానికి వచ్చి దరిద్రుడిగా ఉన్నా, మన కొరకు దరిద్రుడిగా ఉన్నా, ఇప్పుడు మనం ధనవంతులు అవ్వటానికి ఎక్కడ ధనవంతులు? ఇహలోకంలో కాసుమా. గమనించండి, అంటే పరలోకం అంటే తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆ పరలోక ధనవంతులు చేయటానికి యేసు ప్రభు మనల్ని కొన్నాడు. గమనించాలి, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కనుక ఇప్పుడు క్రీస్తు మనల్ని కొన్నాడు కనుక మనం ధనవంతులయ్యాను కనుక మనం దరిద్రులు మాత్రం కాదు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఒకవేళ ఈ లోకంలో కొన్ని ఇబ్బందులు శారీరకంగా ఉన్నా మనం ఏమి ఇబ్బంది పడవలసిన అంటే కంగారు పడవలసిన పని లేదు. ఎందుకంటే శ్రమలు వస్తాయి, దరిద్రత ఉన్నా కంగారు లేదు. కానీ ఆత్మ విషయంలో మనం ఏమై ఉండో తెలుసా? ధనవంతులవే. ఎంత గొప్ప మాట ఈ మాట. రైట్. తర్వాత తాము యూదులమని చెప్పుకునుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషను నిరేనుదు. అంటే వారు అంటే సాతాను సమాజం అంటే దొంగ యూదులు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? క్రైస్తవుల్ని వీళ్ళు దూషిస్తున్నారు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. అంటే వారి వల్ల వీళ్ళకి ఏం కలుగుతున్నాయి? శ్రమలు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. అంటే అపవాది మీలో కొందరిని ఏం చేస్తున్నాడు? చెరలో బంధించబోతున్నాడు అంట. 10 దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండు. అంటే ఖచ్చితంగా క్రైస్తవుడికి లోకంలో ఏమున్నాయా అంటే శ్రమలు ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఈ లోకంలో ఒకటే యేసుప్రభు శ్రమ పొందాడు. ఎందుకంటే ఈ లోకానికి క్రీస్తు అంటే ఇష్టం కాదు. గమనించాలి. కనుక క్రీస్తును ఎరగని వారికి క్రైస్తవుల మీద ఎలా ఎప్పుడు కూడా శ్రమలు, ఈ ఇబ్బందులు, జైల్లో పెట్టడం ఇవన్నీ సహజమే. గమనించాలి. ఎప్పుడు కూడా ఇంకో మాట చెప్తున్నా, దేశ నాయకులు కూడా చెరసాల్లోకి వెళ్ళటం అనేది జరిగింది. మహాత్ములు గాంధీ గారు లేదా గొప్ప నాయకులు కూడా చెరసాల్లోకి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? దొంగతనం చేసి దేశ స్వాతంత్రం కోసం వారు చేసిన శ్రమల కొరకు అంటే బ్రిటిష్ వారికి నచ్చక చెరసాల్లో పెట్టేశారు. అలాగే సాతాను కూడా యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వీడు కూడా ఏం చేస్తాడో, ఇలాంటి వాళ్ళు సువార్త చేయకూడదు కనుక క్రైస్తవుని కూడా ఎందులో వేస్తున్నాడో? చెరసాల వేస్తున్నాడు. క్రైస్తవుడు చెరసాల్లోకి వెళ్తే బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే దొంగతనం చేసి నరహత్య చేసి జైల్లోకి వెళ్తే సిగ్గుపడాలి. కానీ క్రైస్తవుడి కోసం ఎందుకంటే పౌలంతటి వారు చెరసాల్లోకి వెళ్ళాడు. ఎందుకంటే ఇది లోకానికి అక్కర్లా. కనుక ఇది ఆ చెరసాల్లోకి వెళ్ళేవని సిగ్గుపరిచినా నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. అది నిజంగా చెప్పాలంటే అది గొప్ప భాగ్యం. ఎందుకంటే అది ఒక శ్రమ. కనుక దయించి దీన్ని అర్థం చేసుకోండి. కనుక ఇది చెప్పాడనమాట. అయినా సరే మనం ఏముండాలి? శ్రమలు కలిగిన మరణము వరకు నమ్మకంగా ఉండాలి. అది క్రైస్తవుల్లో ఉండవలసింది. కనుక మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను అని మాట చెప్పాడు. ఒక్క మాట చూపిస్తాను. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఓ మాట చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం తీసరా? రైట్. 12వ వచనం చదువుతున్నా. శోధన సహించువాడు ధన్యుడు. గమనించాలి. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఎంత గొప్ప మాట ఇది. అంటే ఖచ్చితంగా శోధన సహిస్తే ఖచ్చితంగా ప్రభు తను ప్రేమించే వారికి ఏమిస్తున్నాడో వాగ్దానం చేశాడంట. ఏంటది? జీవ కిరీటం. కనుక క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పుడు నిజంగా అతిశయించాలి తప్ప ఆందోళన చెందవలసిన పని లేదు. కనుక లోకం ఏమనుకుంటా అనుకోని. ఓకేనా? రైట్. తర్వాత దానికి ఈ మాట చెప్తున్నాడు మాట. 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు. గమనించాలి. బాప్తిసం పొందితే ఏవయ్యో జయించేసాం. మళ్ళా జయించడం ఏంటి? మరణ పర్యంతం వరకు మనం జయిస్తూనే ఉండాలి. శ్రమలు జయించాలి, బాధలు జయించాలి, ఇబ్బందులు జయించాలి, కష్టాలు జయించాలి, నష్టాలు జయించాలి.
చివరికి ప్రాణం ఉన్నంత వరకు ఈ లోకంలో ఉన్నంత కాలం మనం జయిస్తూనే ఉండాలి. అప్పుడు గెలిచేవరా అని మనకి ఎత్తాడు అక్కడ పరలోకం. అంతేగాని ఇక్కడ ఏదో అంటే మనం బాప్తిసం పొందేసి నేను గెలిచాను అన్నాం అనుకోండి, అది ఎగతాలి, అది హాస్యాస్పదం. బిడ్డను స్కూల్లో వేస్తాం, సంవత్సరం పాటు చదవాలి. అంటే లోకంలో ఉన్న బిడ్డను ఎక్కడ వేస్తాం? స్కూల్లో వేస్తాం. ఇప్పుడు ఆ బిడ్డ ఇవ్వాలి, ఆ తరగతి చదివితే ఆ తర్వాత మాస్టర్ ఇస్తాడు, రైట్ ఈ సంవత్సర కాలం అంతా చదివాడు, వర్షాలు వచ్చినా ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆ బిడ్డ చదివాడు కనుక ఈ బిడ్డ ఈ సంవత్సరం పాస్ అయ్యాడని వస్తాడు. అప్పుడు ఆయన మాస్టర్ ఇస్తాడు గుర్తింపు. ఈ లోపల స్కూల్లోకి వెళ్ళి నేను గెలిచాను అన్నాం అనుకో, అది ఎగతాలి. కనుక దయించి ఆ పదాలు పక్కన పెట్టుకుని మనం చనిపోయి పరలోకి వెళ్ళినప్పుడు నిజమైన గెలుపు మనకి. ఈ రోజులో ఇవి శ్రమలు వస్తున్నాయి, పోరాడుదాం. ఏమో రేపు ఏ పక్కన పడిపోతామో ఆలోచించండి. ఎందుకంటే పడగొట్టేవాడు ఉన్నాడు కనుక ఏ సమస్యలో ఇరుక్కుంటావో తెలీదు. కనుక మనం గెలిచావు, నేను పాస్ అయిపోయిన వద్దు, పాస్ అక్కడికి వెళ్ళాక అవుతాం. కనుక దయించి దీన్ని కొంచెం గ్రహించాలని నేను కోరుతున్నాను. తర్వాత అక్కడేమన్నాడు? జయించువాడు రెండవ మరణము వల్ల ఏ హాని చెందడు. జయించువాడు దేని తప్పించుకున్నాడో? రెండవ మరణము. గమనించాలి, రెండవ మరణం ఏది? ఆత్మ నరకానికి లేదా అగ్నిలో పడకుండా కాపాడబడుతున్నాడట. ఏది చేస్తే? ఈ శ్రమలన్నీ జయిస్తే. ఇది స్మోర్నాలో ఉన్న సంఘానికి చెప్పిన మాటలు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ లోపం అనేది ఏది కనబడతలేదు స్మోర్నాలో. కానీ ఇలా బాధలు పడ్డారు, దరిద్రులు శ్రమలో చెరలో వేయించబడ్డారు, కానీ మరణం వరకు నమ్మకంగా ఉండమని చెప్పాడు. ఉంటే మీరు రెండవ మరణం తప్పించుకుంటారని స్మోర్నాలో ఉన్న సంఘానికి మరి యోహాన్ గారు ఈ మాటలు రాస్తున్నాడు. కనుక ఎఫెసు సంఘం గురించి మాట్లాడుకున్నాం, రెండోది స్మోర్నా సంఘం గురించి మాట్లాడుకున్నాం. మూడవది పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగో వ్రాయము 12వ వచనం. తర్వాత వాడి అయిన రెండంచెలు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అర్థం చేసుకోవాలి. ప్రతి దిక్కు మాటలో కూడా క్రీస్తే మాట్లాడుతున్నాడు. అక్కడ క్రీస్తు అంటే ఏమంటాడో? రెండంచెల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరు ఆ రెండంచెల ఖడ్గము? వాక్యమే, అనగా క్రీస్తే. తర్వాత సాతాను సింహాసనము స్థలములో నీవు కాపురం ఉన్నావని ఎరుగుదు. ఏది? సంఘం. పెర్గములో ఉన్న సంఘం ఎలాంటి పరిస్థితిలో ఉందయ్యా అంటే, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని ఎరుగుదుము, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో అర్థం చేసుకోవాలి, ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి. అంటే ఇప్పుడు హింసిస్తే ఎవడుంటాడు? గమనించాలి. బాధలు పెడితే ఎవడు తట్టుకోగలడు? కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ స్థలాల్లో కూడా నా యందు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే క్రైస్తవులు ఉన్న కాడ శ్రమలు ఏముంటాయి? గమనించాలి. క్రైస్తవుని ద్వేషించిన చోట క్రైస్తవం యొక్క పని ఉందనుకోండి, అది గొప్పదే. గమనించాలి. కనుక ఇది గమనించాలి. అంటే క్రైస్తవులు మారితే గొప్పతనం ఏముంది? క్రైస్తవ్యాన్ని ద్వేషించడం మారేడు, అది గొప్పతనం. కనుక ఇది గ్రహించాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఇంతకన్నా వివరిస్తే బాగోదు. అంటే మంచి ఆలోచన చెడు ఆలోచనగా మారచ్చు. కనుక దీన్ని గమనించాలి. కనుక ఈరోజు వాక్యం ఎక్కడ చెప్పారంటే క్రైస్తవుల దగ్గర చెప్పారంటే అది గొప్పది కాదు, అన్యుల దగ్గర చెప్పాలి. రైట్. అయితే ఇక్కడ ఏమన్నాడు? అలాంటి పరిస్థితుల్లో కూడా నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియప్ప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతును. అంటే ఆ స్థలాల్లో అక్కడ ఒక మంచి సాక్షి అంట. ఎవరో అంతిప్ప అనువాడు అంటే అతసాక్షి అయ్యాడంట. అలాంటిది అతన్ని అంటే ఒక క్రైస్తవుణ్ణి వాళ్ళందరూ మధ్యలోనే చంపేశారంట. స్టెఫన్ ఎలాగైతే రాళ్ళు కొట్టి చంపేశారో అలాగే ఈ క్రైస్తవుని కూడా ఏం చేశారంట అంటే ఆలోచించాలి. క్రీస్తు నమ్మితే అంత హింస కలిగిన స్థలాల్లో పెర్గమ సంఘం ఉంది. గమనించాలి. పెర్గమ సంఘం ఉంది. అయ్యా ఈరోజు ఏమనుకోకంటే కానుక రాకపోతే బెంగెట్టుకునే సేవకులు ఉన్నారు. కానుక రాకపోతే అయ్యా మన కానుకల గురించి బహుమానాల గురించి సేవ చేయకూడదు. పరలోకం బహుమానం సంపాదించండి. కనుక ఏదో ఇస్తారు, ఏదో ఇది ఇస్తే ఇంకో దారిలో పోతుంది. కానీ ఆ బహుమానం అనేది నిరంతరం ఉండేది కనుక దానికి సంపాదించడానికే సేవకులు స్థిరపడాలి. ఎందుకంటే సేవకుడు బాగుంటే సంఘం బాగుంటుంది, నాయకుడు బాగుంటే జనం బాగుంటారు, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. అందుకే ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలయ్యా అంటే సంఘపు దూతకు చెప్తున్నాడో సేవకుడికి చెప్తున్నాడో. కనుక సేవకుడు ఏ స్థితిలో మనం ఉన్నాం అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలనేది ఈ యొక్క ప్రకటన గ్రంథం మనకే తెలియపరుస్తున్నారు. కనుక అంటే అంత్యపనవాన్ని మధ్యన చంపేసిన వారు నీ నామం ఆయన నామాన్ని మాత్రం గట్టిగా చేపట్టి
నా యందు విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఎలాగ ఉన్నారట? గట్టిగా పట్టుకుని ఉన్నారట. ఒక మాట అంటే ఆయన నీతిలోంచి తొలగిపోలేదంట. తర్వాత ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అండర్లైన్ చేసుకోండి. అంటే అలాంటి కష్టకాలంలో అలాంటి సమస్యలో ఉన్న సంఘానికి కూడా ఉంది, కొన్ని తప్పిదాలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయంట. ఏమిటయ్యా అంటే అవి ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొట్టమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అన్నాడు. బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అన్నాడు. ఏదది? జారత్వము చేయుట, విగ్రహాలను బలిచ్చి తినుట, అలాగే ఇశ్రాయేలు వారికి ఉరియొట్టమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అన్నాడు. ఒక మాట, ఇది మనకి తెలిసిన సంగతి అయినా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి బిలాము ఇశ్రాయేలు వారిని శపించటానికి బాల అనేక బహుమానాలు ఇవ్వటం అనేది మనకు తెలుసు. అయితే మరి అతడు మనసు అయితే బహుమానం మీద ఉంది. ఎవరికే? బిలాముకి. అతడు ఏం చేశాడయ్యా అంటే తన చేతులకు మట్టి అంటకూడదని, ఎవరికే? బిలాము గారికి తన చేతులతో మట్టి అంటకూడదని, అంటే చాలా తెలివిగా, సంఖ్యాకాండంలో ఎక్కడ కూడా ఆయన తప్పుగా మనకు దొరకడం, ప్రకటన గ్రంథంలో దొరుకుతాడు మనకి, అందుకే క్రొత్త నిబంధనలు దొరుకుతాడు, గమనించాలి. అందుకే సర్వసత్యము క్రొత్త నిబంధన, పాత నిబంధనలు మనకి ఏది పూర్తిగా దొరకదండి. సరే, ఇక్కడ ఏం చేశాడయ్యా అంటే ఈయన ఎలాగిచ్చాడయ్యా అంటే ఇశ్రాయేలు వారిని ఎలాగ శపించాలి, ఎలా పడగొట్టాలంటే ఒక సలహా ఇచ్చాడట. 25 సంఖ్యాకాండం 25 అధ్యాయంలోకి వెళితే, ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. అండర్లైన్ చేసుకోండి. అంటే వీళ్ళని ఎవరి దగ్గర నడిపించారు? మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. అంటే ఇశ్రాయేలు వారిని మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయడానికి నడిపించాడట. ఇలా చెయ్యి, ఎప్పుడైతే ఇశ్రాయేలు వారు ఆ స్త్రీలతో వ్యభిచారం చేస్తారో, ఎప్పుడైతే ఆ పాపం చేస్తారో, ఆ స్త్రీలు ఏదైతే చేయమన్నారో వారు చేసే విగ్రహారాధనలోకి ఇశ్రాయేలు వారిని కూడా వారు నడిపిస్తారో. ఎవరో? మోయాబు రాండ్రులు. కనుక ఇలా చేస్తే ఖచ్చితంగా దేవుని కోపం వచ్చి ఇశ్రాయేలు వారిని దేవుడు శిక్షిస్తాడు అని చెప్పాడట. అలా జరిగిందంట. అలా చేస్తే ఇంచుమించు 24,000 మంది తెగులతో చచ్చిపోయారట దేవుని కోపం వల్ల. ఇదంతా కారణం ఎవరు? దీనికి సూత్రధారి ఎవరు అంటే బిలాము. అంటే ఈ సలహా ఇచ్చాడంట, బాలాకు నేర్పాడంట, ఎలా చెయ్యి, ఎలా ఉరుడితే ఎలా చచ్చిపోతారు అని ఈ తెలివితేటల బోధ చెప్పాడంట. అలాగే ఈరోజు కూడా సంఘంలో రకరకమైన తెలుగు బోధలు, ఒక ఆత్మ రక్షించే బోధ కన్నా ఒక మనిషి ధనాన్ని భక్షించే బోధలు ఎక్కువ ఉన్నాయి. కనుక బహుమానం కొరకు పరిగెట్టాడు. అలాగే సేవకులు కూడా ఎక్కువ శాతం ఏంటయ్యా అంటే బహుమానాల కొరకు ప్రయాసపడుతున్నారు తప్ప ఆత్మల కొరకు ప్రయాస అనేది బహు తక్కువ మందులు ఇది కనబడుతుంది. కనుక ఇప్పుడు మీరు అర్థం చేసుకో, ఈ లోపం ఇప్పుడు సంఘంలో కూడా అంటే పెరగమ సంఘంలో ఉందంట. కనుక ఇలాంటి పరిస్థితి మన సంఘాల్లో కానీ ఉంటే దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనుక అంటే ఇలా ట్రాప్ చేసే బోధ. తర్వాత ఇంకో మాట ఉంది అక్కడ, అటువలను నికోలాయితుల బోధ అనుసరించు వారు నీలో ఉన్నారు. ఇందాక ఎఫెసు సంఘంలో ఈ బోధను, ఈ క్రియలు వారు ఏం చేస్తారు? ద్వేషించారు. కానీ పెర్గములో ఇలాంటి బోధన ఏం చేశారు? అనుసరించేవారు ఉన్నారు. అంటే బిలాము బోధన అనుసరించేవారు ఉన్నారు, నికోలాయితు బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. అంటే అర్థం చేసుకో, తప్పుడు బోధ వస్తే చాలా నష్టం. అయ్యా నేను అడుగుతున్న, బిలాము ప్రవక్తే, అలాగే వాక్యం చెప్పేవాడు ప్రతి ఓడు సేవకుడే. కానీ ఏ సేవకుడు ఎలా చెప్తున్నాడు? అంతే, గ్రంథాన్ని పరిశీలన చేయాలి. గ్రంథాన్ని పరిశీలన చేయాలంటే ఆయన రాగానే బైబిల్ తీసేయగానే సరిపోదు. మీరు ముందుగా చదవాలి, ముందుగా సిద్ధపాటు కలగాలి. మీకు బైబిల్ ప్రకారంగా మీకు వ్యక్తిగతంగా అనుభవం మీకు ఉండాలి. అప్పుడు ఎదుటివారు చెప్పేది తప్పో ఒప్పో తెలుస్తుంది. అంతేగాని మీరు బైబిల్ తీయకుండా ఎదుటివాడు చెప్పే వాక్యం అలాగే ఉంది కదా అని తీసుకుంటే ఎలాగ అర్థమవుతుంది? దీన్ని గమనించాలి. అంటే ఈ తప్పుడు బోధలు ఉన్నాయి, ఇది తప్పు మోపాడు, కావున మారు మనసు పొందు అంటే సమయం ఇచ్చాడు వాళ్ళ ఆ పెర్గమ సంఘానికి. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గముతో వీరితో యుద్ధము చేసేదను. గమనించాలి, అవసరమైతే ఆయన యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక.
జయించువానికి, ఏది ఈ తప్పుడు బోధలన్నీ దూరంగా ఉండి అలా జయిస్తే, ఓకేనా, అలా జయిస్తే జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మనకిక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఇశ్రాయేలు వారు తిన్న ఆహారం. ఇది ఏది? మన్నా కదా, మన అందరూ తెలుసు. 40 సంవత్సరాల వారు ఏం చేశారు? మన్నా అనే ఆహారం తిన్నారు, అది అందరూ తెలిసిందే. ఇప్పుడు మరి మరుగైన మన్నా అంటున్నాడు ఇక్కడ. ఒకసారి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు 5వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా, ఏది? కానాను దేశపు పంటను తినుచుండగా మన్నా మాడిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలుకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరం వారు కానాను దేశపు పంటను తినిరి. అంటే కానాను దేశానికి ఎప్పుడైతే వచ్చారో, కానా దేశపు పంట ఎప్పుడైతే తిన్నారో, మన్నా ఏమైపోయిందంట? వారికి ఇంక లేదంట, మరెప్పుడూ లేదంట. మరి ఎప్పుడు లేనప్పుడు గమనించాలి. ఇప్పుడు మరుగై ఉన్నామన్నా అంటున్నాడేంటి? మరుగై ఉన్నామన్నా అంటున్నాడేంటి ఇక్కడ? గమనించాలి. కనుక ఈ మరుగై ఉన్నామన్నా ఎవరిని సూచిస్తుందయ్యా అంటే క్రీస్తును సూచిస్తుంది. ఒక్క మాటలు చెప్పాలి అంటే ఆ మన్నాను, ఆ మరుగైన మన్నాను వీళ్ళు ఏం చేసేవారంటే రొట్టెలుగా చేసుకుని తినేవారు కదా. ఇప్పుడు మరుగైన మన్నా గమనించాలి. ఇప్పుడు ఆ మన్నా యేసుప్రభు అన్నాడు, మన్నా తినివారు కూడా చనిపోయారు, కానీ నన్ను తినివాడు నిరంతరము జీవిస్తారన్నాడు. అంటే ఇప్పుడు మన్నా ఇశ్రాయేలు వారు తిన్నారు అంతే. ఇప్పుడు ఏ మన్నాని ఇస్తారన్నాడు ఆయన? మరుగై ఉన్న మన్నా. అంటే గమనించాలి, ఆకాశ ధాన్యం అన్నాడు. ఇది పరలోకం నుండి వచ్చే ఆహారం. ఏదది? జీవాహారం. అది ఎవరో? క్రీస్తు. అనగా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవముగలడు. అంటే ఇప్పుడు మరుగైన మన్నా ఎవరో తెలుసా? మనం ప్రతి ఆదివారం ప్రభు శరీరాన్ని, అనగా ఆయన రొట్టెని జ్ఞాపకం చేసుకుంటాం చూసారా, అదే మరుగైన మన్నా. ఇప్పుడు గమనించాలి, ఆ రొట్టె ఎవరో? క్రీస్తు. గమనించాలి, మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి, ఎవరికే? ఆ మరుగైన మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు ఉండును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి అవ్వనికి తెలియదు. ఏంటంట? ఒక క్రొత్త పేరు ఉందట. ఏది? ఆ తెల్లరాతి మీద. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. యెషయా గ్రంథం 65వ అధ్యాయము తీసారా? యెషయా గ్రంథము 65వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదురు. ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును. ఇది అలంకారంగా చెప్పాడు సుమా. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టెను. అన్నాడు. 62వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడిను. గమనించండి, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడిను ఇది అని చెప్పాడు ఇక్కడ. కనుక మరొక వచనం కూడా మీకు చూపిస్తాను. మరొక వచనం కూడా మీకు చూపించి తర్వాత పాటలకు మనం వెళ్తాం. ఒకసారి చూసారా, ఇది అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం చూసారా, రైట్. 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి
ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించేది. సంఘములు ఉన్న వారికి ఏం బోధించారంట? వాక్యమును బోధించేది. రైట్. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు, అంటే యేసుప్రభు ఏమన్నాడు? శిష్యుల్ని సర్వలోకానికి వెళ్ళి నాకు శిష్యులను చేయుడి అన్నాడు. అప్పటి వరకు వీళ్ళు ఏమని పిలబడేవారంటే శిష్యులు అని పిలబడేవారు, పరిశుద్ధులు అని పిలబడేవారు. ఇప్పుడు శిష్యులు క్రైస్తవులు అనబడిరు. గమనించాలి. ఇప్పుడు శిష్యులు ఏమని పిలబడ్డారో? క్రైస్తవులు అనబడిన వారు. గమనించాలి. అపోస్తుల కార్యాలు అంతే. ఇప్పుడు ఆ క్రొత్త పేరు ఏంటయ్యా అంటే క్రైస్తవుడు అని అర్థం. గమనించాలి. ఇప్పుడు ఈ క్రైస్తవ్యం గమనించాలి. ఆ మాట చెప్పాడు. అంటే క్రీస్తుని ధరించుకున్నాం కనుక మనం ఏమై ఉన్నాం? క్రైస్తవులు. ఓకే, రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథం మరలా 2వ అధ్యాయం దగ్గరికి వెళ్తాం. ఓకే, క్రొత్త పేరు గురించి మీకు అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు 18వ వచనంలో తుతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయి. పెర్గమ సంఘం గురించి మీకు తెలుసుకున్నారు కదా. అయ్యా తప్పుడు బోధలు ఉన్నాయి, దాన్ని సరి చేసుకోమన్నాడు. అలా సరి చేసుకున్న వాడికి మరుగైన మన్నాన్ని ఇస్తానన్నాడు. రెండవది క్రొత్త పేరుని ఇస్తా అన్నాడు. ఓకే, అంటే ఇది అలంకారంగా చెప్తున్నారు సుమా. రైట్. తర్వాత 18వ వచనంలోకి వచ్చాక తుతైరలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. అంటే ఇప్పుడు ఏ సంఘం గడికి వచ్చాం? తుతైరా అంటే 4వ సంఘం దగ్గరికి మనం వచ్చాం. గమనించాలి. అగ్నిజ్వాల వంటి కన్నులు అపరంజిని పోలిన పాదమును గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును ఎరుగుదును. ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి ఇక్కడ అయ్యా. రైట్. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు బరి ఎక్కువగా ఉన్నాయని ఎరుగుదుము. అబ్బా గమనించాలి. అంటే గొప్పగానే ఉంది ఈ సంఘం. అయినను ఆలోచించడం సందిగ్ధం ఉంది. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అంటే ఇక్కడ తప్పు ఉంది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకునుచున్న యెజబేలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ? సంఘంలో. ఎలాంటి స్త్రీ అంట? యెజబేలు. తెలుసు కదా మనకి, ఆహాబును భ్రష్టుని చేసేసింది కనుక. ఇంకో విధంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో భయంకరమైన స్త్రీలు 2 ఉన్నారు. ఒకటి యెజబేలు, 2 అతల్యా. సామాన్య స్త్రీలు కాదు. ఇప్పుడు సంఘంలో కూడా ఎలాంటి స్త్రీ ఉన్నదంట? మళ్ళీ ప్రవక్తని చెప్పుకుంటుందంట. అంటే ఆవిడ కూడా ప్రసంగం చేద్దామని, అధికారం కావాలని పిచ్చి. అందుకే భర్తను పక్కన పెట్టి ఆవిడ అధికారం తీసుకుని అక్కడ అక్కడ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకుంది. గమనించాలి. అలాంటి వారు కూడా ఉంటారు సంఘంలో. ఇలాంటి తల్లులు కూడా ఉంటారు. ఎందుకంటే స్త్రీల పెత్తనం ఉంటుంది. స్త్రీల పెత్తనం ఉన్న కాడ సంఘం ఎదగదంటే. ఇంకో మాట చెప్తాను, కుటుంబంలో కూడా స్త్రీల పెత్తనం ఉన్న కుటుంబం కూడా వెళ్తాం. స్త్రీలు లోబడి ఉండవలసిందే. ఉండొచ్చు, సలహాలు తీసుకొచ్చి తప్పులేదు. కనుక పురుషుని పక్కనెట్టి నా పెత్తనమే చెల్లాలి అన్నారనుకోండి, అవమ్మ లాంటి వారు అవుతారు. అంతే గుర్తుపెట్టుకోండి. కనుక ఎప్పుడు దేవుడు వారి వారి ధర్మ ప్రకారంగా నడిపమన్నాడో, ఏ మాత్రం ధర్మం దాటిందంటే ప్రమాదాలు ఇరుక్కుంటుంది. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండవలసిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. కనుక నా ప్రసంగం సంఘంలో స్త్రీ గురించి కాదు. మళ్ళీ ఎప్పుడైనా వీలైతే మాట్లాడుతుంది దాని గురించి. రైట్. ఇక్కడ యెజబేలు స్త్రీలో ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసుడికి బోధించుచు. తినేడు పర్లేదు అంటుందంట. వారిని మోసపరుచుచున్నది. అయ్యా ఈ విగ్రహారాధన సంబంధించిన తినాలి తినకూడదు అనేది మనస్సాక్షిని బట్టి ఉంది. కొరింథీ పత్రిక మీరు చదివితే మనస్సాక్షి. నీ తిండి కోసం వెళ్ళకు. ఒక వ్యక్తి రక్షణ కొరకైతే వెళ్ళద్ది. ఒక ఆత్మను రక్షించటానికైతే ఓకే, కానీ తిండి కొరకు వెళ్ళామనుకోండి లెక్క. అంటే ఒక పూట కూటి కొరకు యాసావు లాంటి జీవితం అయిపోతాం మనం. అందుకే నీతి కొరకు అవసరమైతే ఏమన్నాడో ఆకలి దప్పులతో ఉండాలి. అంతేకాని తిండి కోసం మంచి మాంసం మనం వెళ్ళిపోయి తినేదా తప్పది. కనుక ఒక ఆత్మ రక్షణ కొరకు వెళ్ళి తప్పులేదు. ఓకేనా? అది మనస్సాక్షిని బట్టి ఉంది. దీనికి నేను అంత వివరణ ఇవ్వడానికి నాకు సమయం లేదు. ఓకేనా? ఇది మనస్సాక్షి మీద ఆధారపడి ఉంది. నువ్వు తిండికి వెళ్తున్నావో లేదా ఆతల వ్యక్తిని రక్షించడానికి వెళ్తున్నావో నీ మనస్సాక్షి దేవుని తెలుసు, నీకు తెలుసు. ఓకేనా? రైట్. దానికి కథ ముందు వెనక దానికి అల్లించవద్దు. నీ ఇష్టం పెట్టుకుని మళ్ళీ దేవుని మీద నెప్పాలేయొద్దు. ఓకేనా? అందులో ఏమీ లేదు, ఈ కథలన్నీ చెప్పొద్దు. ఓకే, రైట్. ఇప్పుడు ఏమవుతున్నా, ఇదిగో నేను దానిని మంచము పట్టించి, ఓకేనా, దానితో కూడా విభచరించువారు దాని క్రియల విషయంలో మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమలు చేస్తారు. అంటే కనుక సంఘం ఎలాంటి పరిస్థితులు వెళ్ళిపోయింది చూస్తారా? అర్థమైందండి? ఖచ్చితంగా ప్రభు ఊరుకోడండి. సంఘం జోలికి వెళ్తే ఎవరిని ఊరుకోడు ఆయన.
గమనించాలి. సంఘం అయింది పనివారము పరిచారకులుగా ఉన్నామే తప్ప సంఘం అందరి పెత్తనం ఏ స్త్రీ అయినా పురుషుడైనా ఆ గీత దాటాడా వాక్యాన్ని దాటి వెళ్ళాడో దెబ్బతినేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది మరీ భయంకరము. దేవుడి తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి ఇంటి మీద నుంచే, సేవకుడి దగ్గర నుంచి మొదలవుతుంది. కనుక ఈరోజు బోధిస్తే సరిపోదు, బోధకు తగ్గ బ్రతుకు కావాలి. అయ్యా, బోధకు తగ్గ బ్రతుకు కావాలి. ఏకపత్ని పురుషుడు అన్నారు. ఇంటిని వెళ్ళినవాడు సంఘాన్ని ఎలాగెళ్తాడు అన్నాడు. ఒకవేళ నువ్వు ఏకపత్ని పురుషుడు కాకపోతే కూర్చోవలసి విశ్వాసం ఉండవలసిందే. అంతేగాని నాకు అటు ఒకరున్నారు ఇటు ఒకరున్నారు అనుకున్నావు అనుకోండి, నువ్వు బోధ కూడా అవ్వవు. విశ్వాసగా ఉండు, నీ జీవితం సరి చేసుకో, అంతే. ఇష్టానుసారంగా నాది అంటే కుదరదు ఇక్కడ. సరే, తర్వాత అధికారం కాదు సుమా, పరిచారు. ఇక్కడ ఏమన్నాడు? ఆ మాట చూసుకోండి. హృదయములు పరీక్షించువాడు, అంతరింద్రులు పరీక్షించువాడు సంఘములకు తెలుసుకొనుము. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను అన్నాడు. అక్కడ అర్థమైంది. ఖచ్చితంగా ఏం చేస్తాడండి? ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పాడు. అయితే తుతేరులో కడమవారైనా అంటే కొంతమంది, గుర్తుపెట్టుకోండి, కొంతమంది కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక, ఏది యెజబెలు బోధ అంగీకరింపక, సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరూ నీతో చెప్పునేదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకునుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జనుల మీద ఏమిస్తానంట? అధికారం ఇచ్చేదను అన్నాడు. అతడు ఇనుప దండముతో వారిని ఏలుడు. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలు కొట్టెదరు. మరియు అతనికి వేకువ చొక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు. అంటే ప్రజల మీద ఏమిస్తున్నాడో? అధికారాన్ని ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఈరోజు అపోస్తుడికి ఇచ్చింది ఏది? అధికారమే. గమనించాలి, అధికారమే. కనుక అటువంటి గొప్ప అధికారం మరి సంఘంలో ఉన్న సోదరుడికి ఉంది. అందుకే దేవదూతలకే తీర్పు తీరుస్తున్నామంట మనం. అది ఎంత గొప్ప భాగ్యం. సరే, ఇప్పుడు ఏమిస్తానండో? అతనికి వేకువ చొక్కను ఇచ్చేదను. వేకువ చొక్కను ఇచ్చేదను అన్నాడు. కనుక ఇది గొప్ప భాగ్యం అండి. వేకువ చొక్కను ఇచ్చేదను అన్నాడు. అనగా ఈ వేకువ చొక్క ఎవరు? అయ్యా, ఈ వేకువ చొక్క ఎవరు? క్రీస్తే. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 16 వచనం. సంఘముల కోసం ఈ సంగతిని గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. నేను దావీదు వేరు చిగురు. వేరు చిగురు అర్థం చేసుకోండి. అంటే మొదలైన అంటే చివరాయన. ఓకేనా? వేరు చిగురు సంతానమును ప్రకాశమానమైన వేకువ చొక్కయే ఉన్నాను. అంటే ఇప్పుడు వేకువ చొక్క ఎవరో? క్రీస్తే. జీవవృక్షం ఎవరో? క్రీస్తే. మరుగైనమన్న ఎవరో? క్రీస్తే. అర్థం చేసుకోవాలి దయించి. కనుక అంటే నేను వేకు చొక్కని ఇచ్చేదను అనే మాట ఇక్కడ తెలియపరచండి. కనుక అంటే ఖచ్చితంగా మనం క్రీస్తుని కలిగి ఉన్నామండి. ఆ విశ్వాసం కాపాడుకున్నాం. మనం ఎక్కడికి వెళ్తాం? క్రీస్తు ఉండే లోకానికి, పరలోకానికి వెళ్తాం. అది దాని అర్థం. రైట్. ఇప్పుడు 3వ అధ్యాయం దగ్గరికి వస్తాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుతును. ఏమనగా, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నదిగా నీవు మృతుడివే. ఇది నిజంగా భయంకరమైన విషయం. ఓకేనా? జీవించుచున్నా అంటే సంఘం ఉందా? లోకానికి కనబడుతుంది, కానీ ఆత్మ విషయాలు ఏమైపోయిందయ్యా అంటే 0. ఆత్మ విషయాలు ఏమైపోయింది? 0. అంటే మృతుడవే. అబ్బా. తర్వాత నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు కనుక జాగరకుడవై చావడైన మిగిలిన వాటిని బలపరచు. అంటే మేలుకుని ఉన్న జీవితమైన సరి చేసుకో. నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో ఎలాగూ విట్టువో జ్ఞాపకం చేసుకుని దానికి అయికొనుచు మారు మనసు పొందు. నీవు జాగరకుడవై అంటే దాని అర్థం ఏంటంటే మేలుకుని వాడవై యుండిని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. నువ్వు మెలకుగా లేవనుకో, దొంగలా వస్తాను. అర్థం చేసుకో. మెలకుగా ఉన్నావు అనుకో, నీ జీవితాన్ని నువ్వేం చేసుకుంటావు? సరి చేసుకుంటావు, సిద్ధపరచుకుంటావు. ఏ గడియో నీ మీదకు వచ్చేదో నీకు తెలియనే తెలీదు. అయితే అడలేం చేసుకోండి. తమ వస్త్రములు అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులు నీ యొద్ద ఉన్నారు. అంటే గమనించాలి. ఎందాక మనం తుతేరులో ఎలాగైతే కొందరు మిగిలిన వారు కొంతమంది, అంటే సంఘంలో అందరు భ్రష్టులు ఉంటారని కాదు, అందరు నీతిమంతులు ఉంటారని కాదు. కనుక ఇక్కడ కూడా ఏముందంట? కొందరు
చూడండి, కొందరు అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు. గమనించాలి. ఓకేనా? అంటే వారి వస్త్రాలు ఏం చేసుకోలేదు, అపవిత్రం చేసుకోలేదు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకుని జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును అంటాడు. ఇక్కడ గమనించాలి. అంటే తెల్లని వస్త్రాలు ఏంటి? గమనించాలి. తెల్లని వస్త్రం అంటే ఏంటి? మామూలు తెలుపు బట్టల కాదు. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన క్రియలు, పరిశుద్ధమైన జీవన విధానం అలా ఉండాలి. అలా ఉంటే వాడి పేరు ఎందులోంచి తుడిచిపెట్టనంటున్నాడో, జీవగ్రంథంలో పేరు తుడిచిపెట్టడో, తర్వాత ఆయన వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట దూతల ఎదుట ఒప్పుకుంటాడంట. వీడు నన్ను నమ్ముకున్నాడని చెప్పుకుంటాడా. భూమి మీద ఎవరైతే ఒప్పుకోలేదో తండ్రి ఎదుట ఒప్పుకోడు. ఎవరైతే ఒప్పుకున్నావు అనుకో ఖచ్చితంగా తండ్రి దగ్గర కుమారుడు ఒప్పుకుంటాడు అని చెప్పాడు. ఇప్పుడు 7వ వచనం కాడికి వెళ్దాం. 3వ అధ్యాయం 7వ వచనం. ఓకేనా? రైట్. ఇది సారథి సంఘం గురించి చెప్పింది. రైట్. 7వ వచనం. పిల్లదెలుపులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయువాడును ఎవడు తీయలేకుండా వెయ్యివాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అన్నమాట ఇక్కడ వాడాడు. ఎవరంటే ఇక్కడ దావీదు తాళపు చెవి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారము అతని భుజం మీద ఉంచెదను. ఎవరి భుజం మీద ఉంచుతాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను అన్నాడు చూసారా. ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉందన్నాడు చూసారా. యేసు ప్రభు గురించి అది ఇక్కడ చెప్తున్నాడు. నేను దావీదు ఇంటి తాళపు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఇంటి అధికారం. ఏది? రాజ్యాధికారం. అధికార భారం అతడు భుజం మీద ఉంచేదను. అతడు తీయగా ఎవడును ముయ్యచాలడు, అతడు ముయ్యగా ఎవడును తీయ చాలడు అన్నమాట వాడాడు. గమనించాలి. కనుక ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు దావీదు తాళం అంటే ఎవరు? క్రీస్తు. ఇందాక మాట చెప్పాడు. గత కాలం నిన్నటి దినం కూడా మాట చెప్పాం. మరణం యొక్క తాళపు చెవులు, పాతాళం యొక్క తాళపు చెవు ఎవరో? క్రీస్తుకి. ఇప్పుడు దావీదు తాళపు చెవు క్రీస్తే అంటే అధికారం. రెండవది పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు ఇచ్చారు. ఎవరికే? మన పేతురు గారికి నిన్నటి దినాన్ని చెప్పాడు. ఇప్పుడు ఇంకో విషయం మాట, తాళం అంటున్నాం కదా. ఏంటా తాళం? అయ్యా ఒక మాట చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఒక మాట లోకస్ వార్తలు చూపిస్తే మీకు అక్కడ అర్థం. రైట్, తీసిరా. ఇక్కడ 11వ అధ్యాయం, లోకస్ వార్త 11వ అధ్యాయంలో 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవుని ఎత్తుకుపోతిరి. గమనించాలి. ఏ తాళం అంటే ఇది? జ్ఞానమును తాళపు చెవుని ఎత్తుకుపోతిరి. మీరు లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎంతగా తాళం అంటే ఏంటి? జ్ఞానం. అయ్యా పరలోకం వెళ్ళాలంటే మనకి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ జ్ఞానం ఎవరు? క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ జ్ఞానం ఇప్పుడు అర్థమైంది. మనకు ఓపెన్ చేయడానికి సంగతులు అర్థమవుతున్నాయి. ఓకేనా? ఏ పుస్తకశాలలో ఇది దొరకదో, ఏ లోకంలో ఏ చదువులో అంటే స్కూల్లో కానీ కాలేజీలో ఈ జ్ఞానం దొరకదండి. కేవలం దేవుని సన్నిధిలో దేవాలయంలో మాత్రమే ఈ జ్ఞానం దొరుకుతుంది. సువార్తికులు బోధిస్తుంటే. ఓకేనా? అది నువ్వు చదువుకుని ఇంటికి వచ్చి గ్రంథం కొనుక్కుని చదువుకుంటే ఇంకా నీకు తెలుస్తాయి. ఓకేనా? అంత గొప్ప జ్ఞానం, పరలోక జ్ఞానం ఇది. ఓకే, తర్వాత ముందుకెళ్దాం. ఇప్పుడు ఓకేనా? నీ క్రియలను 8వ వచనం 3:8. నీ క్రియలు నేను ఎరుగదును, నీకున్న శక్తి కొంచెమై ఉండిను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనను లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసియించి ఉన్నాను, దాని ఎవడును వెయ్యనేరడు. ఎంత మంచి మాట అండి. నీకున్న శక్తి అంతా కొంచెమంట. అయినా సరే నా నామాన్ని ఏం చేసావు? గట్టిగా చేపట్టుకుని ఎరుగునడం లేదు. అంటే శ్రమలో కూడా క్రైస్తవుడిని ఒప్పుకున్నాడంట. సరే, అక్కడ మాట వాడాడు. ఏంటి? ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను. కొరింథీ పత్రిక 16వ అధ్యాయము. తీసారా? రైట్. ఇక్కడ మాట వాడాడు. ఏది? 9వ వచనం. కార్య అనుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది అన్నాడు. అక్కడ
కార్య అనుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. ఆ కింద అంటాడు, గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. ఏది? వాక్యాన్ని ప్రకటించే భాగ్యం. ఓకేనా? వాక్యాన్ని ప్రకటించే భాగ్యం, ద్వారము తెరవబడి ఉన్నది అన్నాడు. అపోస్తుల కార్యాలు 14 అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 14 అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 14 అధ్యాయం సరే, 14 అధ్యాయము 27 వచనం చదువుతాం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించి. అంటే అన్యజనులు విశ్వసించటానికి ఆయన ఏం చేశాడంట? ద్వారము తెరిచాడంట. ఏంటా ద్వారం? నేనే మార్గము. మార్గం ఏంటి? ద్వారం. తెరిచడం లేదా? అది ఏది? జ్ఞానం. తెరిచేయడానికి సంగతి వివరించేది. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము అంటే గమనించాలి. ఇప్పుడు ద్వారం ఏడు తెలుసా? వాక్యమే. ఎంత గొప్ప ద్వారం ఉంది అంటే, వాక్యం ప్రకటిస్తుంటే పరలోకం ఏమవుతుందో తెలుసండి? వీళ్ళ ముందు ఓపెన్ అవుతుంది. ఇందులోకి అర్థం కాలేకపోతుంది వీళ్ళకి. సరే, 10 రూపాయలు ఎలా కావాలని సంపాదించుకునే మనసు ఉందే తప్ప, జ్ఞానం సంపాదించుకుందాం, పరలోకం వెళ్దాం, మన ఆత్మ పరలోకం వెళ్ళాలన్న భక్తి ధర్మాన్ని కోల్పోతుంది లోకం. సరే, ఆ తర్వాత ఏమన్నాడు? యూదులు కాకియ తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను ప్రేమించితినని తెలుసుకున్నట్లు. ఎంత మంచి మాట అండి. పిడదెలిపి సంఘాన్ని ఏమన్నాడు? ఆ సంఘాన్ని నేను ప్రేమించడని చెప్తున్నాడంట. అక్కడ ఉన్నవారు వచ్చి మీ కాళ్ళకి మ్రొక్కుతారని చెప్తున్నాడు. అక్కడ నీ పాదం ఎదుపడి నమస్కారం చేస్తారని చెప్తున్నాడు. ఒక మాట అడుగుతున్నా, యథార్థమైన భక్తి చేస్తే శత్రువు ఎదుటి భోజనం పెడతాడంటే, శత్రువు వచ్చి మన ముందు మోకాలు వేయవలసిందే. కనుక అర్థం చేసుకోవాలి. అయ్యా, పిలాతు వేడ్చాడు. ఓకేనా? దానియేలుని సింహబోన్లో పడితే రాజు వచ్చి ఏడ్చాడు. అలా ఉంటుంది. నిజభక్తి, నిజ విశ్వాసం, నిజ నీతిక మనం నమ్ము ఉంటే ఎలాంటి వాడైనా సరే మన ముందు సాష్టాంగ నమస్కారం చేయవలసిందే, మొక్కవలసిందే. దాని అర్థం ఏంటంటే, మనం దేవుళ్ళని కాదు, మన నీతి గొప్పదైతే వేయవలసిందే. ఓకేనా? రైట్. అంటే దేవుని ప్రజలని వారు భయపడవలసిందే. ఓకేనా? రైట్. తర్వాత చూడండి, నీవు నా ఓర్పు విషయమే వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. అంటే రాబోతున్న శ్రమలో నేను ఖచ్చితంగా ఏం చేస్తాను అన్నాడు? కాపాడుతాను. ఎంత భరోసా ఇచ్చాడు చూసారా? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిందని గట్టిగా పట్టుకో. అంటే సంఘానికి ఏమిస్తున్నాడు? కిరీటం. ఇప్పుడు ఆ కిరీటాన్ని ఏం చేయమంటున్నాడు? ఒక మాట, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4 అధ్యాయం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4 అధ్యాయం. త్వరగా తీయండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4 అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించుచు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. అర్థం చేసి, నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా అంటే ఇప్పుడు సంఘం ఏంటో చెప్పండి? కిరీటం. ఓకేనా? రైట్. పౌలు గారు చెప్తున్నాడు అనమాట. రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో అంటే సంఘం జాగ్రత్తగా కాపాడుకోండి, వాక్యం జాగ్రత్తగా చూసుకొని చెప్తున్నాడు. 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అన్నాడు. ఇక్కడ దీని గురించి కొంచెం వివరిస్తాం. నిర్గమకాండం 24 అధ్యాయం. దేవుని ఆలయంలో స్తంభం ఏంటి? కొద్దిపాటి వివరణ. ఓకేనా? 24 అధ్యాయము 4వ వచనం. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగున బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి, ఏది? ఆ బలిపీఠం దగ్గర ఎన్ని? 12 స్తంభములు కట్టి. ఎలాగా? ఇశ్రాయేలు 12 గోత్రానికి 12 స్తంభాలు కట్టారట. ఓకేనా? రైట్. ఆనాడు అక్కడ ప్రత్యక్ష గుడారం జరుగుతున్న విధానాలు. అయితే మరొక మాట చూపిస్తాను. ఒకసారి రాజుల గ్రంథం 7వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం. చూసారా? రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ఆ స్తంభములను
అతడు పరిశుద్ధ స్థలపు మండపములు ఎత్తించెను. కుడిపారవసు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టాను. యాకీను అని పేరు పెట్టాడు. దేనికి? ఆ మందిరపు స్తంభానికి, కుడిపార్శ్వన స్తంభానికి పేరేంటి? యాకీన్. యాకీన్ అంటే ఎవరో తెలుసా? అహరోను సంతతిలో యాజకుడు. ఆ యాజక పేర్లు పెట్టారట. ఆ అంటే ఆ స్తంభానికి యాకీన్ అని పేరు పెట్టారట. తర్వాత ఆ ఎడమ పార్శ్వన స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టాడు. బోయాజు ఎవరు? రూతు భర్త. ఓకేనా? అంటే బోయాజు నుంచి ఎవరు వచ్చారు గమనించాలి. అంటే ఆ రూతు బోయాజు నుంచి వచ్చిన వారే యెషయా, దావీదు. గమనించాలి. అంటే దావీదు నుంచి వచ్చిన వాడు సొలొమోను గారు. మందిరం కట్టినప్పుడు అంటే మా పితరుల యొక్క ఆ పేరు ఉంది. రెండవది ఆలోచించాలి. అంటే పితరుల పేరు వేసుకున్నారు, యాజకుడు పేరు వేసుకున్నారు, అంటే యాకుడి పేరు వేసుకున్నారు, బోయాజు పేరు వేసుకున్నారు. ఏది? ఆనాడు దేవాలయంలో స్తంభాల మీద పేరు. ఓకేనా? రైట్. ఇంకొక పేరేంటి? గలతీ పత్రిక. ఓ మాట చూద్దాం. గలతీ పత్రిక. ఓకేనా? రైట్. రెండో అధ్యాయము 8వ. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతునకు సామర్థ్యము కలిగి చేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలిగి చేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు. అర్థం చేసుకోవాలి. అంటే క్రొత్త నిబంధన సంఘం దేవాలయములో స్తంభాలు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. ఓకే, మీకు అర్థమైందా? ఆనాడు బలిపీఠం దగ్గర 12 గోత్రాలకు 12 స్తంభాలు. తర్వాత యెరూషలేములో దేవాలయం కడుతున్నప్పుడు సొలొమోను గారు యాకీను, బోయాజు స్తంభాల పేరు. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘంలో ఎవరి పేర్లు ఉన్నాయి? యోహాను, యాకోబు, పేతురు, కేఫా. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? స్తంభం అంటే ఏంటో తెలుసా? అంటే ఆ సంఘాన్ని ఆ స్థితిలో ఉంచుతాను. ఓకేనా? ఆ మాట చెప్తున్నాడు అనమాట. అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికి వెళ్ళిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద ప్రసిద్ధులు. అనగా చెప్పాను కదా, ఎంత చెప్పిందే, క్రైస్తవుడు, క్రీస్తు. ఓకేనా? దాని గురించి మాట. ఇది ఆ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం గురించి మాట్లాడటం అనేది జరిగింది. రైట్. ఇక 14వ వచనం లవోదిక సంఘం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? లవోదికలో ఉన్న సంఘపుతో ఎలాగు వ్రాయము? ఆమెను అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదిను చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగెదను. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగా ఉండిన మేలు. అంటే లోకంగా ఉన్నా పర్లేదు, పూర్తిగా భక్తిలో ఉన్నా పర్లేదు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే నువ్వు వెచ్చగా ఉన్నావన్న సంగతి ఇక్కడ చెప్పటం జరిగింది. ఇప్పుడు ఏమంటాడు ఆయన? నీవు ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అనే మాట చెప్పాడు. ఈ ఉమ్మి వేయటం అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే తృణీకరించటం అనేది అర్థం. తృణీకరించటం. యూదుల ఆచారం ఏంటయ్యా అంటే బంధు ధర్మం జరిగించవలసినప్పుడు వాళ్ళ ఆచారం మన ఆచారం కాదు. వాళ్ళ ఆచారంలో ఖచ్చితంగా అన్నగారు చనిపోతే తర్వాత వారి యొక్క సోదరుడు ఖచ్చితంగా ఆ బంధు ధర్మం చెయ్యాలి. అంటే అతను చేసుకునేది ఎవరయ్యా అంటే అతనికి బిడ్డ కాదు, చనిపోయిన వాడికి మారుగా అతను ఆ బంధు ధర్మం జరగాలి. అలా చెయ్యకపోతే, అలా ఒప్పుకోకపోతే అప్పుడు ఆమె చెప్పు తీసి అతని మీద ఉమ్ము వేయాలి. ఎందుకంటే దాన్ని ఒప్పుకోలేదు కనుక, అంటే దాన్ని తృణీకరించినట్లు లెక్క. ఒప్పుకోలేదు కనుక, బంధు ధర్మాన్ని ద్వేషించాడు కనుక అతన్ని ఉమ్మి వేయటం అనేది తృణీకరించటం, కించపరచటం అనేది. అలాగే యేసు ప్రభు మీద కూడా ఏం చేశారు? ఉమ్మి వేయటం జరిగింది. దాని అర్థం ఏంటంటే నువ్వు మాకు అక్కర్లేదురా, యూదుల రాజు నువ్వు అక్కర్లేదురా, మాకు రాజు ఉన్నాడో కైసరు ఉన్నాడో, నువ్వు మమ్మల్ని పరిపాలించక్కర్లేదు, నువ్వు మాకు అక్కర్లేదని ఆయన తృణీకరింపబడిన రాయి, మూలకు తలరాయి. ఓకేనా? అలాగనమాట. ఓకే. ఇప్పుడు సంఘం ఏమైపోయింది? ఊసేసే స్థితిలోకి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలుని వాడువు, దరిద్రుడువు, గ్రుడ్డివాడువు, దిగంబరుడై ఉన్నావుగా ఎరుగక. ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది చూసారా? ఇంకంటే కనబడతలేదు, కంటికి కనబడతలేదు. ఒక్కొక్కడు అక్రమంగా ఉన్నది కూడా సంఘమే, అన్యాయంగా ఉన్నది కూడా సంఘమే, అధర్మంగా ఉన్నది కూడా సంఘమే. లోకం చూస్తే ఇదేంటయ్యా మీ దగ్గర నీతి లేదేంటి అని అంటారు. కానీ ఎంత చూసారా? దిగంబరుడు, అర్థమైందండి, గుడ్డివాడు, ఇవన్నీ చెప్తున్నాడు. నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదులేదు. అంటే సంఘం ఎలా ఉందంటే ధనం ఉంటే చాలు,
ఈరోజు గమనించుకోండి, ధనం ఉన్న సంఘాలు అంటే గొప్పగా ధనవంతులు ఉన్న సంఘాలు ఎక్కడ ప్రేమ ఉండదు, బహుశా గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. అంటే ఆ విధంగా చెప్పలేడు, ఏ పెద్ద ప్రభువుల కింద ఫీల్ అయిపోతారు వీళ్ళు. గమనించాలి, చాలామంది గొప్పగా చెప్పుకుంటారు, బాగా సంఘంలోకి పెద్ద పెద్ద అధికారులు వస్తారండి, వాళ్ళ దగ్గర ప్రేమ ఉండదు. ఉంటే మంచిది. ఆ పేదవాడుకుంటే ప్రేమ, పెద్ద అధికారుల దగ్గర ప్రేమ ఉండదండి. ఎందుకంటే వాళ్ళు గౌరవించేగానే ఉన్నాడు అక్కడ, వాళ్ళ పొగడాల గౌరవించాలి. అది కరెక్ట్గా సంఘం అంతా సమానత్వం. యేసుప్రభు అంతటి వాడు మనల్ని ధనవంతులు చేయడం దరిద్రుడయ్యాడు. మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు గొప్ప చేస్తారు. కానీ ఇక్కడ వారు గొప్ప చేసుకుని కడక నులివెచ్చన అంటే క్రైస్తవంగా ఉన్నారు, లోకం రెండు కలిపి జీవిస్తున్నారు. ఓకేనా, అది మంచి పద్ధతి కాదని చెప్తూ అక్కడ ఒక మాట వాడాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పూట వేయబడిన బంగారమును, నీ దిశమెల్ల సిగ్గు కనబడుకున్నట్టు ధరించుకున్నట్లు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దాని అర్థం ఏంటయ్యా అంటే, ఇంకా సమయం ఇస్తున్నాను, అయినా సరే సరిచవరా అని చెప్పాడు. బంగారం అనే మాటకు అర్థమే, పూట వేయబడిన బంగారం ఏంటి? వాక్యమే. 2 తెల్ల వస్త్రములు అన్నాడు. ఏటో వస్త్రము? నీ జీవితం సరి చేసుకో, లోకంలోకి వెళ్ళకో అని చెప్తున్నాడు. నీ కన్నులకు ఆ కాటుక నా యొద్ద కనుక్కో అన్నాడు. ఇప్పుడు క్రైస్తవులు కాటుకు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? ఇదో పెద్ద కారణం అయిపోయింది జనాలకి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం చదువుతాం. దోచుకునబడిన దానా నీవేమి చేయదవు? రక్త వర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణ భూసములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకునిచున్నావే. అది అంటే కాటికి పెట్టుకోగానే కళ్ళు ఎలా కనబడతాయి? పెద్దవిగా. ఇంకో విధంగా చెప్పాలి, అది కొంచెం ఔషధం లాంటిదే. ఏది? కాటిక. గమనించాలి, ఇప్పుడైతే ఉందో ఒకప్పుడంతా కూడా కాటిక కదా అందరూ వాడేది. గమనించాలి, అంటే ఇప్పుడు కాటిక ఏంటంటే కన్నులు స్పష్టంగా కనబడతాయి. అంటే ఇప్పుడు నువ్వు గుడ్డివాడు అయిపోయో, దిగంబరుడు అయిపోయో, దరిద్రుడు అయిపోయో గనక, ఒరి బాబు నువ్వు మళ్ళా నా యొద్దకు, ఓ విధంగా చెప్పాలని సంపాదన అంతా ఇచ్చి బుద్ధి జ్ఞానం కొనుక్కోమన్నాడు ఆయన. ఓకేనా, అది దానికి అలంకార రూపంగా చెప్పుచున్నాడు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు. ఎంత గొప్ప భాగ్యం అండి, తీయాల్సింది మనమే. ఓకేనా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లోకాసు వార్త 22వ అధ్యాయము, ఒక్కసారి తీయండి, ముగింపులోకి వెళ్తున్నాను. 22వ అధ్యాయము, లోకాసు వార్త 22వ అధ్యాయము 29వ వచనం. గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల యొద్ద అన్నపానములు పుచ్చుకుని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకే నేను మీకు రాజ్యమును నియమించదను. ఇప్పుడు ఇచ్చాడో లేదా సింహాసనం? చెప్పాలి, యేసుప్రభు తండ్రి దగ్గర ఏ అధికారంతో ఉన్నాడో క్రీస్తుని కలిగిన వాడికి కూడా అదే అధికారం ఉందంట. ఇప్పుడు లోకానికి తీర్పు తీరుస్తాం సువార్త ద్వారా. అంత ఉన్నత భాగ్యం అంటే ఇక్కడ మనం లోకానికి తీర్పు తీరుస్తున్నాం. ఈ దేహాన్ని విడిచిపెడితే, ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మనం అక్కడ ఉంటాం. అంత భాగ్యం ఉంది కనుక దీన్ని మనం సంపాదించుకోవాలి. కనుక దయించి మరి చెప్పబడిన సంగతులు క్లుప్తంగానే చెప్పాను, ఇంకా వివరిస్తే బోల్డ్ సమయం అవుతుంది. కనుక ఎఫెసీ సంఘం, స్మరణ సంఘం, పెర్గము సంఘం, తుతేర సంఘం, సార్దీస్ సంఘం, ఫిలదెల్ఫీ సంఘం, లవోదిక సంఘం, ఓకేనా, 7 సంఘాల గురించి క్లుప్త వివరణ ఇవ్వటం అనేది జరిగింది. ఒకసారి చెప్పాను, మరల వీలైతే దాన్ని మళ్ళీ వినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇది క్లుప్తంగా. ఓకేనా, ఇప్పుడు అంటే సంఘం లోపాలు ఉంటాయి, లేకుండా ఎవరు ఉండరు. కనుక లోపాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. మారు మనసు ఎందుకు మనకు అవకాశం ఎందుకు ఇస్తాడో మారు మనసు పొందాలి. ఖచ్చితంగా మనం సరి చేసుకున్నాం అనుకోండి, ఇంకా దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. కనుక మరి మొదటి అధ్యాయంలో చెప్పాను కొన్ని విషయాలు. అలాగే నేటి దినమును 7 సంఘాల గూర్చి, ఆసియాలో ఉన్న 7 సంఘాల గూర్చి క్లుప్త వివరణ. అంటే ఇది పరిపూర్ణంగా నేను ఇచ్చినట్టుగా నేను అనుకోవడం లేదు. ఇంకా ఎన్నో విషయాలు మీకు చెప్పచ్చు, కానీ సమయం లేదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. కనుక
దీన్ని అర్థం చేసుకోండి, మా గురించి ప్రార్థన చేయండి. ఇంకా విలువైన విషయాలు చెప్పాలి కనుక దయించి మరి ప్రార్థన చేయండి. రేపటి మరి 4వ అధ్యాయంలో 24 పెద్దలు 4 జీవులు ఉంటుంది 4వ అధ్యాయం. రేపటి నేను చెప్పేటానికి ముందుగా వీలైతే మీరు చదివి సిద్ధపడి ఉండండి. గొప్ప విషయాలు మీకు ఖచ్చితంగా తెలియపరచడానికి దేవుడు కృప చూపాలని కోరుకుంటూ మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ.